హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మనం షట్చక్రాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. అది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం. మన శరీరంలో కాకుండా ఇంకో చక్రం ఉంటుంది, అది సహస్రారం. మూలాధారం అనేది మన శరీరంలో వెన్నుముక కింద, అన్నిటికంటే కింద ఫస్ట్ మూలాధార చక్రం ఉంటుంది. మనం ప్రాణాయామం చేసేటప్పుడు మూలాధార చక్రం వైపు దృష్టి పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వటం వల్ల మనకు ఆసన సిద్ధి వస్తుంది. మనం ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా మనం ఆసనంలో ఒక పోస్చర్లో కూర్చొని ఎన్ని గంటలైనా ఉండగలుగుతాం. నెక్స్ట్ స్వాధిష్టాన చక్ర. స్వాధిష్టాన చక్ర జలానికి సంబంధించింది, లిక్విడ్కి సంబంధించింది, ఫ్లూయిడ్స్కి సంబంధించింది. స్వాధిష్టాన చక్రాన్ని సెక్స్ చక్ర అని కూడా అంటారు. స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి కొంతమందికి స్పర్మ్స్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు పుట్టరు. ఆ సమస్య కూడా పోతుంది. మనం ప్రాణాయామం చేసేటప్పుడు స్వాధిష్టాన చక్ర అనే దాని మీద దృష్టి పెట్టి ప్రాణాయామం చేస్తే, అంటే మన శ్వాస ఎక్కువగా తీసుకొని ఎక్కువగా వదలటం వల్ల స్వాధిష్టాన చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మణిపూరక చక్రం. మణిపూరక చక్రం మన బొడ్డు దగ్గర ఉంటుంది. ఆ చక్రం యాక్టివేట్ అవ్వటం వల్ల మనం ఎంత ఆహారం తిన్నా అరిగిపోతుంది, భస్మం అయిపోతుంది. మనలో ఉష్ణశక్తి పెరుగుతుంది అన్నమాట. స్వాధిష్టాన చక్ర, మూలాధార చక్ర, ఆజ్ఞా చక్రాలు యాక్టివేట్ అవ్వటం వల్ల మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ విశుద్ధి చక్ర. ఇది వాయువుకి సంబంధించిన చక్ర. ఈ చక్రం యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి గుండె సంబంధించిన, వాయువుకి సంబంధించిన రోగాలు ఏవి రాకుండా ఉంటాయి. మనం ప్రాణాయామం చేసేటప్పుడు స్వాధిష్టాన చక్ర మీద మనసు పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల స్వాధిష్టాన చక్ర యాక్టివేట్ అవుతుంది. విశుద్ధి చక్ర. ఇది ఆకాశం లాంటిది అన్నమాట. ఇది మన గొంతు దగ్గర ఉంటుంది. ఈ చక్ర యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి కాస్మిక్ ఎనర్జీ ప్రపంచంలో ఉన్న యూనివర్స్ నుంచి మనకి రీచ్ అయ్యి మనం ప్రపంచంలో యూనివర్స్లో ఉన్న శక్తిని మొత్తం మనం పొందగలుగుతాం, ప్రాణశక్తిని. నెక్స్ట్ ఆజ్ఞా చక్ర. ఇది మన భ్రూమధ్యం మీద 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ చక్రం మీద దృష్టి పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ చక్రం యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. 7వ చక్రం సహస్రారం. 1000 కమలం, 1000 రేఖలతో కూడిన కమలం ఈ చక్రం యొక్క ఇండికేషన్. చాలామంది రాజులకు కూడా యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ కిరీటం పడిపోతే వాళ్ళు సగం ఓడిపోయినట్టు లెక్కిస్తారు. అంటే ఆ పొజిషన్లో సహస్రార చక్రం ఉంటుందన్నమాట. మన కీర్తికి, మన ప్రతిష్టకి, మన ఉన్నతికి, మన ప్రగతి చిహ్నానికి దీన్ని సూచిస్తారు. దీని మీద మనం ధ్యాస పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల మన అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాలు అన్నీ ఎలా ఉంటాయంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. మూలాధారం వైపు బాగా ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చే కొద్దీ ఇలా తగ్గుతూ ఉంటుంది. సో మన చక్రాస్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట, ట్రయాంగిల్ షేప్లో. వీటి మీద దృష్టి పెట్టి ప్రాణాయామం చేయటం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఓం
కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినే దేశోయం శోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాः సర్వే జనాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.